సింపుల్ గా పన్నీర్ కర్రీ ఎట్లా వేసుకోవాలో ఇలా చూపిస్తా బాయ్ ఖాళీ బాయ్ మామ ఎట్లున్నారు అందరూ సింపుల్ గా పన్నీర్ కర్రీ ఎట్లా వేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తా మీరు రాసుకోండి. ఇంకా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పోసేసినాక కొన్ని ఆనియన్స్ వేసుకో, దాంతోపాటు కొన్ని టమాటోస్, అట్లనే ఒక 5 ఎల్లిపాయలు అండ్ అలాగే కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒక 5 minutes ఫ్రై అయ్యేటట్టు చూసుకో. ఫ్రై అయినాక మిక్సీ జార్ తీసుకో, అందులో వేసుకో, ఫ్రై చేసుకో. దాన్ని మిక్సీ పట్టినాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని దాని మీద మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం పన్నీర్ ముక్కల్ని తీసుకొని మంచిగా కొంచెం కారం వేసి ఫ్రై చేసుకో. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకో. ఇప్పుడు ఇంత ముందుకు మనం టమాటాలు ఫ్రై చేసుకున్న కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసి ఆనియన్ వేసి అల్మెల్ గడ్డ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాం. కొంచెం ఫ్రై కాగానే ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని తీసుకొచ్చి అందులో వేసేయాలి. అందులో వేసి కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకొని దాంతో పాటు పన్నీర్ ని వేసేసేయాలి. వేసేసి మంచిగా నిమ్మలంగా తిప్పాలి బ్రో. ఇక పన్నీర్ కూడా వేసినాక ఒక 5 to 10 minutes వెయిట్ చేసి అనుకో మీకు టేస్టీగా పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. నేను చెప్పిన స్టైల్లో కనుక మీరు పన్నీర్ కర్రీ చేసుకుంటే అది చపాతీలో కానీ రైస్ లో కానీ దీంట్లోకైనా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది.